HODS యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే. దేవుడు వరాలు ఇవ్వడంటారు, నిజం కూడా. ఎందుకంటే మనం కోరుకున్నది మన చేతుల్లోనే తయారవుతుంది. HODS ప్రయాణం మొదలు పెడితే మొదట మనలోనే ఒక సందేహం, ఒక భయం, ఒక చిన్న ఆశ కలుస్తాయి. చాలామందికి అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు నాకు అదృష్టం కలిసి రావటం లేదు, ఎందుకు నా కష్టం వెంటనే ఫలితం ఇవ్వడం లేదని. కానీ మన జీవితం నేర్పే పెద్ద పాఠం ఇదొక్కటే. వరం ఎవరో ఇస్తారని ఎదురు చూడకూడదు, మనమే మనకు వరం అవ్వాలి. ప్రతి ఉదయం పుస్తకాలు తెరుస్తూ కూర్చున్నప్పుడు మనలో ఎవరూ చూడని చిన్న చిన్న పోరాటాలు నడుస్తాయి. అలసట, ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు. వీటిని చూసి ఎవ్వరూ ఇదిగో నీకు ఒక వరం అని ఆశీర్వదించరు. కానీ మనం మాత్రం మెల్లిగా మనలోని ధైర్యాన్ని పెంచుకుంటాం. అది కనిపించదు, కానీ అదే మన నిజమైన వరం. ఎవరైనా అతను అదృష్టవంతుడని చెప్పడం సులభం, కానీ ఆ అదృష్టం వెనక ఎన్నో రాత్రులు, ఎన్నో విఫలమైన ప్రయత్నాలు, ఎందరో మాటలకు పడినటువంటి బాధలు ఉంటాయి. HODS ప్రయాణం కూడా అలాంటిదే. మార్కులు తక్కువ వచ్చినా, పరీక్ష కఠినంగా ఉన్నా, సన్నద్ధత లోపించినా, ఒక రోజున మన ప్రయత్నాలే మనకు ద్వారాలు తెరుస్తాయి. దేవుడు వరాలు ఇవ్వకపోవచ్చు, కానీ అవకాశాలు మాత్రం ప్రతి మనిషికి సమానంగా ఇస్తాడు. వాటిని పట్టుకునే చేతి బలం మనదే. మన బలహీనతలను వరాలుగా మార్చుకోవడమే అసలైన తపస్సు. నేను చేయగలను అన్న మాట ఒక్కసారి గుండెల్లో నిలబడితే అది దేవుని వరం కన్నా శక్తివంతంగా మారుతుంది. దేవుడు నీ సంకల్పంను నీవే నెరవేర్చుకునేటట్లు చేస్తాడు. అందుకే HODS కోసం చదివే ప్రతి అభ్యర్థి గుర్తుంచుకోవాలి, మన గమ్యాన్ని దేవుడు రాసి పెట్టడు, మనమే రాసుకుంటాం. పరీక్షలలో వచ్చిన ప్రతి అడ్డంకి మనకిచ్చే సందేశం ఇదే, నీకు నువ్వే వరం అవ్వాలి. మన కష్టం, మన ఆశ, మన సహనం ఇవన్నీ కలిసే మన జీవితానికి నిజమైన వరాలు. వాటిని ఉపయోగించడానికి ధైర్యం మనమే చూపాలి. ఒక రోజున అదే ధైర్యం మనల్ని మన లక్ష్యం దగ్గరకు తీసుకెళ్తుంది. ధన్యవాదాలు.